హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్ కేర్ ఆఫ్ మెంటర్షిప్స్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన చాలా అపారమైన అవగాహన కలిగిన వ్యక్తిని. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లక్పతి బైడియో, ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం లక్పతి బైడియో యోజన గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. లక్పతి బైడియో అంటే ఏంటి? లక్పతి బైడియో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ కార్యక్రమం ద్వారా మహిళా సాధికారత ఏ విధంగా సాధ్యపడుతుంది? ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కు ఏ విధంగా తోడ్పడుతుంది? ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రయోజనాలు నెరవేరుతాయో మనం ఈ వీడియోలో చర్చిద్దాం. లక్పతి బైడియో కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ పేరులోనే కనిపిస్తుంది. లక్పతి బైడియో అనగా మహిళలను లక్షాధికారం చేయడము. మహిళలను లక్షాధికారులుగా మరి ఏ విధంగా చేస్తారు? మహిళలను వారి యొక్క ఉద్యమిత్వ లక్షణాలు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ మరియు వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే మహిళలను పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ లక్పతి బైడియో. మరి ఈ పథకంలో ఏమేం చేస్తారు అంటే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి మహిళలకి ఈ పథకం ద్వారా అంటే మహిళలకు ఎస్హెచ్జీలతో ఈ పథకాన్ని అనుసంధానం చేస్తారు. అంటే ఎస్హెచ్జీలలో సభ్యులుగా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క పెట్టుబడిదారి ఆలోచనలతోటి వచ్చినట్లయితే ప్రభుత్వం వారికి సీడ్ క్యాపిటల్ ని అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ని వారికి అందించడం జరుగుతుంది. మహిళలకు సీడ్ క్యాపిటల్ ని అందించడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క వ్యాపార లక్షణాలను పెంపొందించగలుగుతారు. మరి ఎటువంటి పరిశ్రమలకు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, బొటిక్ కానీ, నర్సరీలు కానీ, ఇటు మరియు పేపర్ ప్లేట్స్ తయారీ కానీ ఇటువంటి కుటీర పరిశ్రమలలో మహిళలను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ ఆధారిత ఇన్వెస్ట్మెంట్స్ అంటే గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమను నెలకొల్పడం ద్వారా ఉద్యోగ మరియు ఉద్యమిత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఈ పథకం మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఈ పథకం యొక్క అర్హులు ఎవరు? ఈ పథకం యొక్క అర్హులు ఎవరు? ఈ పథకంలో మహిళలందరూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ మహిళలు అందరూ అర్హులే. అయితే దీనిలో ఒక చిన్న తిరగాసు ఉన్నది. అదేంటంటే జనరల్ మరియు ఓబీసీ మహిళలకు కేవలం 3 లేదా అంతకంటే తక్కువ సంతానం ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు 4 లేదా అంతకంటే తక్కువ సంతానం ఉన్న మహిళలు అర్హులు. ఎస్, ఇక్కడే మనకు కావాల్సిన పాయింట్ ఉంది. ఏంటంటే ఈ పథకం ద్వారా మహిళలో ఆర్థిక పరిపుష్టత మరియు సాధికారతను మరియు ఉద్యమిత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా జనాభాను నియంత్రించడం. అంటే ఏ విధంగా జనాభాను నియంత్రించడం? ఒక బాధ్యతాయుత పథకం ద్వారా జనాభాను నియంత్రించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. సో ఇది మనకి ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఈ పథకాన్ని ప్రారంభించింది ఎవరు? అస్సాం రాష్ట్రం ప్రారంభించింది. పథకం పేరు లక్పతి బైడియో యోజన. ఎందుకోసం ప్రారంభించారు? మహిళల్లో ఉద్యమిత్వ లక్షణాలను పెంపొందించడానికి మరియు బాధ్యతాయుతంగా జనాభాను నియంత్రించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.